రంగారెడ్డి జిల్లా మంచిరేవుల టెక్ పార్కులో చిక్కిన చిరుతను నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు అటవీ శాఖ అధికారులు. దీంతో స్థానిక ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. ఇన్ని రోజులు చిరుత ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందోనని భయాందోళన చెందారు. 5 రోజులుగా పార్కులో చిరుతపులి తిష్ట వేయడంతో పార్కును మూసివేశారు అధికారులు. అయితే నిన్న చిరుత దొరకడంతో ఇవాళ నుంచి మార్నింగ్ వాకర్స్ కు అనుమతి ఇస్తారని చాలా మంది మార్నింగ్ వాక్ కోసం పార్కు దగ్గరకు చేరుకున్నారు. కానీ పార్కు గేటుకు తాళం వేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో చాలా మంది వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. కొందరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వాకింగ్ చేసుకున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్ ఎక్కడా లేదు. మంచిరేవుల టెక్ పార్క్ లో మాత్రమే ఉంది. దీంతో చాలా మంది ఇక్కడికి వాకింగ్ కోసం వస్తుంటారు. పార్కుకు తాళం వేసి ఉండడంతో చాలా మంది నిరాశ చెందారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు స్పందించారు. పార్కులో అమర్చిన కెమెరాలు, విద్యుత్ దీపాలు తొలగించాల్సి ఉందన్నారు. వచ్చే సోమవారం నుంచి ఫారెస్ట్ టెక్ పార్క్ ను తెరవనున్నట్లు తెలిపారు ఫారెస్ట్ అధికారులు. గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం చేస్తుంది తెలిసింది. సో ఆల్మోస్ట్ 22 డేస్ నుంచి పార్క్ క్లోజ్ ఉంది అండ్ దానివల్ల వాకింగ్ చేయలేకపోయాం. అండ్ నిన్న పట్టుకున్నారని తెలిసాక ఈరోజు వచ్చాం వాకింగ్ చేయడానికి. బట్ ఈరోజు కూడా యాక్చువల్లీ క్లోజ్ ఉంది అండ్ దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది వాకింగ్ చేయడానికి, ఎస్పెషలీ లేడీస్కి. అండ్ సో వీఆర్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు రిపేర్ ద రోడ్స్. తొందరగా రిపేర్ చేస్తే మళ్ళీ వాకింగ్ అంతా బ్యాక్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది.